విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ప్రస్తుతం మనం విజయవాడలోని సింగనగర్లోని PNT కాలనీలో ఉన్నాం. మొన్న వరదల కారణంగా ఇది మొత్తం మునిగిపోయింది. దాదాపు 10 రోజుల వరకు ఇక్కడ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ కష్టాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. చెప్పండి. ఈ రోడ్లన్నీ జామ్ అయిపోయాయి, లారీలన్నీ ఇక్కడే పెట్టేసుకున్నారు. సో ఇదంతా వాటర్ ఉంటే VMC వాళ్ళు, సో బోట్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఫుడ్ సప్లై అంతా బాగానే ఉంది. ఓకే. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్ని గవర్నమెంట్ బాగా ఫాస్ట్ గానే ఉంది. లైట్స్ ఇవన్నీ ఫాస్ట్ గానే ఇచ్చేసారు. వాటర్ అవి తగ్గిపోవడంతో అన్ని రకాల వాళ్ళు బాగానే వర్క్ చేశారు. ప్రభుత్వం కొద్దిగా అంతా బాగానే ఉంది. సో చిన్న చిన్న ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ అయితే. ఇటు పంచాయతీలో వాళ్ళు కానీ ఇదంతా బాగా వాటర్ వచ్చేసి ప్రజలందరూ ఇబ్బంది పడటం, సో ఇవన్నీ జరిగాయి. దాదాపు పర్లేదు, ప్రభుత్వం అయితే బాగానే పనిచేసింది. బోట్ల వాళ్ళు బాగానే ఉన్నారు. బోట్ల వాళ్ళు వచ్చారు, హెల్ప్ చేశారు. టాటర్స్ లో ఫుడ్ ఇచ్చారు. సో ఎంత పాల సప్లై కానీ, పాల సప్లై, బిస్కెట్స్, ఫుడ్ అంతా, ఫుడ్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. సో చాలా హెల్ప్ చేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు కదా ఇటువైపు వచ్చారు. సో ఆయన కూడా JCB వాటిలో వెళ్ళారు. సో అన్ని చూసుకున్నారు. వాళ్ళు కూడా అంతా బాగానే చేశారు. సార్ చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది మన వరదలు వచ్చినప్పుడు? 20 రోజులు నీళ్ళలోనే ఉన్నారు కదా మీరు. దాదాపు చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే కొంతవరకు కొంతమంది మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా తొందరగా ఇది అవ్వడం వల్ల బాగానే ఇదైంది. లేదంటే మొత్తం ఇది కాకపోతే ఫైనాన్షియల్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఫైనాన్షియల్ ఏం రాలేదండి, గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఫైనాన్షియల్ గా ఏమి రాలేదండి మనకి. అదే నిన్న అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మనకైతే ఏం రాలేదు ఫైనాన్షియల్ గా. అంటే రాసుకోవడానికి వస్తా అన్నారు, వాళ్ళు కూడా రాలేదు ఎవరు మా దగ్గర. ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం. మొన్న వరదలు చిక్కున్నప్పుడు మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు సార్? చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. మంచి లోతు వచ్చింది వాటర్. ప్రజలకి అందుబాటులో ఏమి దొరకలేదు చాలా వరకు. ఒక 4 రోజుల తర్వాత బయటికి పంపించేశారు. నష్టం మటుకి చాలా మందికి బాగా నష్టం అయ్యారు. మా షాప్ మటుకి సొంతం నాకు ఇక్కడ దాకా మటుకి వచ్చింది. మా షాప్ దగ్గర గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా హామీలు వచ్చినాయి? మేము హామీలు రాలేదు సార్. వచ్చి మటుకి రాసుకుని వెళ్ళారు. అది కొంతవరకే రాసుకెళ్ళారు, అందరికీ రాయలేదు. అది 4 షాపులకి రాసుకున్నారు, ఇటు ఎవరు రాయలేదు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఇలా ఇళ్ల దగ్గర కూడా బాగా మునిగిపోయింది. మంచి లోతు వచ్చినాయి. అన్ని పరుపులు, బీరువాలు, ఫ్రిడ్జులు మొత్తం అల్ల కల్లోలు అయిపోయింది. ఏ వస్తువు పనికిరాల. కట్టుబట్టలతో బయటపడ్డారు. ఒక నిత్యావసర సరుకులు మీకు అందుబాటులోకి వచ్చినాయి సార్? కొంతవరకు అందుబాటులో అయింది. కొంతవరేమో వేరే చోటుకి వెళ్ళి తెచ్చుకున్నారు. వాటర్ సప్లై చేశారు. అంటే 4 రోజుల దాకా ఏమి దొరకలేదు. 4 రోజుల తర్వాత డ్రోన్ ద్వారా వచ్చింది, అందించారు. అది కూడా ఏంటి, పైన అపార్ట్మెంట్ అందే వాళ్ళకి డ్రోన్ ద్వారా అందించారు. వేరే వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి మటుకి అందల. లోపల సొందుల్లో ఉన్న వాళ్ళకి అందలేదు. మెయిన్ రోడ్డు మీద, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి, బాగా హైట్లో 5వ ఫ్లోరు 4వ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి అందింది. కింద ఉన్న వాళ్ళకి అందలేదు. చెప్పండి సార్, మీరు పడ్డ ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఈ వాటర్ వల్ల ఇబ్బందులండి. సింగనగర్ మొత్తం మునిగిపోయింది. మా ఇంటి దగ్గర వచ్చేసి 6 feet హైట్ వచ్చింది వాటర్. ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ అలా జరగడం. మీరు కింద ఉంటారు సార్? మీరు సింగిల్ ఇల్లా? పైన ఉంటానండి. రెంట్ హౌసా? రెంటేనండి. రెంట్ హౌసే. చాలా మంది ఇబ్బంది పడ్డారు జనాలు. అది వాటర్ తగ్గుతాయి అనుకున్నారు కానీ తొందరగా తగ్గలేదు. వారం పట్టిందండి వాటర్ అది కూడా క్లియర్ అవడానికి. అది క్లియర్ అయినా కూడా ఈ రోడ్లే అన్ని క్లియర్ అవడానికి కూడా 10 days పట్టింది. అదే 10 రోజులు పట్టింది మొత్తం. కాకపోతే ఫుడ్ పరంగా కానీ, వాటర్ కానీ, పాల ప్యాకెట్స్ కానీ అన్ని బాగానే చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. బాగానే చేయించారు. ఓకే సార్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పాల ప్యాకెట్లు కానీ కంపల్సరీగా ఇచ్చారు. అడిగి మరీ కనుక్కొని ఇచ్చారు భయ. పడవలంటే కొన్ని ఏరియాలోకి రాలేదు, కొన్ని సందుల్లోకి రాలేదు, కానీ బయట మెయిన్ రోడ్ మీద వాటి మీద పడవలు తిరిగింది. చెప్పండి సార్, మొన్న వరదలకి ఇబ్బంది పడ్డారుగా మీరు? చాలా బాగా ఇబ్బంది పడ్డామండి. అజిత్ సింగర్ 20 హోటల్ బ్లాక్, నాది సొంత ఇల్లు పూరి గుడిసా. మిగతా అన్ని ఇలాంటి బిల్డింగ్లే, మొత్తం అన్ని బిల్డింగ్లే. సందు లోపల పూరి గుడిసా. మీ గుడిసె మొత్తం మునిగిపోయింది. అయితే నా ఇంట్లో బీరువా తిరగబడిపోయింది. బీరువాలో అమ్మాయి తాడు, మా ఆవిడ తాడు ఉంది. అయ్యి పోయినాయి, కట్టుకున్న బట్టలు పోయినాయి.
ఏమీ లేవు. బీరువా పడి రెక్కలేదు దానికి, తేలిపోయినాయి, ఇవన్నీ పోయినాయి. ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, బీరువా తెరబడిపోయింది, టీవీ పోయింది, మా అమ్మాయి బండి నాశనం అయిపోయింది, నా బండి పోయింది. వచ్చి చూసుకొని రాసుకెళ్ళారు సార్. సంవత్సరం సామాన్లన్నీ పోయినాయి. వచ్చి చూసుకొని రాసుకొని వెళ్ళారు. ఎంత ఇస్తారేమైతే తెలియదు. అయితే ఒకటి, ఆ రోడ్లో అన్ని బిల్డింగ్లే తప్ప నాది ఒకటిదే పూరి గుడిసె. దానికి వీళ్ళు నాకు ఏ వర్గంగా సహాయం చేయట్లేదు. వస్తున్నారు, సందులోపల ఇల్లు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చింది కదా సార్, వాళ్ళేం సహాయం చేయలేదా? అయితే పులిహార బట్టలని అయ్యని ఇచ్చారు సార్. చాలా వరకు న్యాయం చేశారు. వాళ్ళు చేయలేదు అనకూడదు, ఇచ్చారు. ఎందుకంటే తినింది మనం మర్చిపోకూడదు. వాళ్ళు పెట్టారు కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వెళ్ళి లేని వాడికి మాత్రం వెళ్ళలేదు. ఎక్కువ 99% ఉన్నవాడికి మాత్రం 3 పూట్ల బాగా జరిగింది సార్. లేని వాడి కింద ఉన్నవాడికి మాత్రం ఏమి రానివ్వలేదు కూడా. ఆ వచ్చినట్టుగా వాళ్ళ వరకే పంచుకున్నారు. అయితే పైనుంచి ప్రభుత్వం పంపించిందో లేదా అనేది భగవంతుడికి తెలియాలి. రావడానికి మాత్రం వచ్చినాయి. వస్తే కనుక ఈ కింద నుండి మాత్రం మొత్తానికి అయిపోయాడు సార్. ఇంకా పైన బిల్డింగ్ వాళ్ళకి మాత్రం బాగానే, పైన బిల్డింగ్ వాళ్ళు కూడా రాపించుకుంటున్నారు. ఇప్పుడు నా అన్ని పోయినాయి, సర్వస్వం పోయినాయి. కట్టుకోవడానికి బట్టలు లేవు. మా ఫ్రెండ్ ఒక జత బట్టలు ఇచ్చి ఒక 500 రూపాయలు ఇచ్చాడు. ఇంకో ఫ్రెండ్ అతను కూరగాయలు ఇచ్చాడు. వండుకోవడానికి గ్యాస్ బండ పొయ్యి కూడా కొట్టుకుపోయింది. రోడ్డు మీద పొలాల పొయ్యి పెట్టుకొని వండుకుంటున్నాను. అది వాటర్ తగ్గిన తర్వాత అవి ఉన్న వాళ్ళకి అన్ని లోపల ఉన్నాయి, వాళ్ళు చక్కగా ఉన్నారు. నాలాంటి వాడి పరిస్థితి ఇలా అయిపోయింది. ఈ లోపు ఇటేమో పనులు టార్చర్ ఎలా ఉంటుందంటే అలా అని చెప్పి. మీరు ఏం పని చేస్తారండి? కార్లు పెయింట్ వేస్తాను. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉన్నట్ల ఈ వరదలు అన్ని పోయినాయి. ఎవరన్నా అడిగితే ఒక రోజు అడిగితే 100 మీరు ఇస్తారు, రేపు ఎవరుగా. అలా ప్రతి రోజు 10 రోజులు ఆడ 500, 200 ఆడడం, హోటల్లో క్యారేజ్ కొనుక్కెళ్ళడం, తిని పెట్టడం, అన్ని పోయినాయి. ఏలో జీరో. నా పరిస్థితి జీరో. మా రోడ్లో మిగతా వాళ్ళంతా సేఫ్ సార్. మా వాళ్ళకి ఏమి పోయినాయి అనేది నాకు తెలీదు. నాదైతే ఫుల్ జీరో. ప్రస్తుతం మనం విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీలో ఉన్నామండి. ఇక్కడ కూడా వరదలు వచ్చినాయి. వీళ్ళు దాదాపు 10 రోజుల వరకు నీళ్ళలోనే ఉన్నారు. ఇక్కడ ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈ శనివారం నాడు రాత్రి 2ంటికి స్టార్ట్ అయింది నీళ్లు. ఆ టైం పోలీసులు కూడా వచ్చారు. ఓకే సార్. వచ్చి వాళ్ళు కూడా కరెక్ట్గా అలర్ట్ చేయలేదు. మామూలుగా చూస్తున్నారు. ఆయన కూడా అక్కడ మామూలుగా చూస్తున్నారు జనాలు. సరే నీళ్ళు ఇక్కడ దాకా వస్తుందంటే కొంచెం అనుకున్నాం. కరెక్ట్ గంటలో ఇక్కడ దాకా వచ్చేసింది, మోకాళ్ళ దాకా. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాయా సార్? రాలేదు. ఆయన వచ్చి ఇక్కడికి 5 ఏళ్ళు అయింది, 5-6 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దగ్గర రాలేదు. మరి మనకి తెలియదు, ఐడియా లేదు. తర్వాత దాంట్లో ఇంకా ఎలా తెల్లజామున వచ్చి ఇక్కడ దాకా వచ్చేసింది. ఆదివారం రోజు మొత్తం ఒక మంచి మునిగి అంతా వచ్చింది. ఆదివారం రోజు అంటే దాదాపు కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. కింద ఫ్లోర్ అంతే, మినిమం ఇక్కడ దాకా వచ్చినట్టు నీళ్లు. దాని తర్వాత మంగళవారం దాకా ఎవరికి భోజనాలు ఎవరిని పంపించాల. కరెంట్ కూడా కట్ చేస్తారు. కరెంట్ తగ్గిపోలేదు, సిగ్నల్ లేదు, ఇక్కడ ఎవరు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇబ్బంది పడ్డాం. మంగళవారం సాయంత్రం నుంచి కొంచెం ఫుడ్ పంచేవాళ్ళు వచ్చారు. మరి అది మా గవర్నమెంట్ ఏమైనా షాప్ లోకి ఏమైనా హెల్ప్ చేస్తుందో లేదో తెలియాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా ఉన్నారా సార్? వాళ్ళ పడ్డ ఇబ్బందులు ఏంటి? మాకైతే అల్లదల్ల ఫ్యామిలీ అయితే సేఫ్. అంటే శనివారం నాడు చిన్న ఫంక్షన్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉండిపోయా, షాప్ కదా ఇక్కడ ఉండిపోయా. ఇప్పుడు నాలాగే ఇప్పుడు పక్కన సిమెంట్ షాప్ ఉంది, వాళ్ళది కూడా లాస్. సిమెంట్ షాప్ కూడా లాస్ అయిపోయారు. అది ఆ టైంకి ఏమన్నా వచ్చారా సార్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ? ఆ టైం వరదల టైంలో అంటే మంగళవారం నుంచి స్టార్ట్ అయ్యారు. మంగళవారం నుంచి దాంట్లో ముందు ఎవరాల. మంగళవారం తర్వాత మెల్లిమెల్లిగా సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యారు. పంచేవాళ్ళు వచ్చారు. అంత ముందు ఎవరు రాల. ఆదివారం రాల, సోమవారం రాల, మంగళవారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా వచ్చినాయా సార్? గవర్నమెంట్ నుంచి మాకైతే నిత్యావసర సరుకులు పంపిణీ అవి వచ్చినాయి. అవి అయితే కొంచెం వచ్చినాయి. రేషన్ అంటూ పంచారు, బాగానే పంచారు. అది బుధవారం ఆ టైంకి స్టార్ట్ అయింది. మంగళవారం కాదు. స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చినాయా సహాయం ఏమన్నా? ఏంటి స్వచ్ఛంద సంస్థల నుంచి? అది ఐడియా లేదు. ఏ సంస్థ అయితే మనకి పెద్దగా ఐడియా లేదు. వచ్చిన వాళ్ళు తీసుకున్నాం. చాలా మంది పంచారు. కరెక్ట్ వాటర్, ఫుడ్ అన్ని పంచారు, బాగానే పంచారు. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి టీవీలు, బైక్లు, మళ్ళీ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు. ఇప్పుడు ఆయన షాప్ ఉంది, సెలూన్ షాప్ వాళ్ళది, చిన్న బడ్డీ వాళ్ళది కూడా పోయింది. రాసుకున్నారు. మళ్ళీ ఆయన వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు దాని మీద ఆయన కూడా బ్రతకాలి. ఇప్పుడు మేము కూడా ఉన్నాం, దీని మీద సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆయన చాలా రోజులు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు సంపద కావాలి కదా. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ నుంచి మొత్తం క్లీనింగ్ కానీ వచ్చినాయి అన్నారు, మీ వరకు వచ్చినాయా? అది తర్వాత వచ్చినాయి, ఫస్ట్ రాలా. అది మొత్తం అయిపోయిన తర్వాత, నీళ్ళు తగ్గిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు. అది లాస్ట్ లో వచ్చారు, ఫస్ట్ లో రాలా. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.